మహిమ కలుగును గాక. వాక్యం అంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజుమాయ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే పెందలకాడ లేచిన ఏడుగురు గురించి మనం తెలుసుకుందాం. పెందలకాడ లేచినటువంటి ఏడుగురి యొక్క సాక్ష్యములను మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, వారు ఎలాగ పెందలకాడనే లేచి ఎలాంటి పనులు చేశారో మనం చూస్తే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనల వర్షం మన కుటుంబం మీద, మన తరం మీద, మన వంశం మీద కుమ్మరించబడును గాక. చూద్దాం. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనం చూస్తే ప్రజలందరూ లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనం, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చుచుండిరి. చూడండి, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటను వినటం కోసం మనం పెందలకాడే లేవాలి. పెందలకాడనే ఎప్పుడైతే బహు చురుకైన వారిగా, బహు రోషము కలిగిన వారిగా దేవుని సన్నిధికి చేర్చబడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలనే తాపత్రయం కలిగిన వారిగా ఎవరైతే అలా లేచి తన శరీరాన్ని జయించి, లోకాన్ని జయించి, సాతాన్ని ఓడించి బయలుదేరి దేవుని సన్నిధికి వస్తారో వారిని బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఇజ్రాయేలీల ప్రజలు అంటే దేవుడికి ఎందుకు అంత ఇష్టం అంటే వారు తమ శరీరాన్ని జయించినటువంటి వారు శరీరాన్ని నలగొట్టి దేవుని యొక్క మాట వినటం కోసం పెందలకాడనే, ఆయన మాటను వినుట కోసం పెందలకాడనే మందిరానికి వచ్చినట్లు, ఆ మందిరంలో కూర్చొని ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం బోధిస్తాడో ఆ ఉపదేశం వినాలనే ఆశ కలిగిన వారిగా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 21, ప్రజలందరూ 38, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట వినటం కోసం మనం పెందలకాడనే లేవాలి. ఆయన మాటలు వినాలి. ఆయన ఏం చెప్తాడో మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఏమి బోధిస్తాడో వాటన్నిటిని మనం తెలుసుకోవాలి. దైవ సేవకుల యొక్క ఉపదేశాలు మనం విన్నప్పుడు ఉదయకాలంలో ఆ రోజంతా మనకు ఎదురవుతున్నటువంటి అనేక రకాలైన పోరాటాలు, శ్రమలు, శోధనల్లో ఆ యొక్క బంధకాల్లో నుంచి ప్రభు మనకు గొప్ప గొప్ప వివేకము, తెలివి, ప్రజ్ఞ, బుద్ధిని మనకు అనుగ్రహించి ఆ శోధనల్లో పడకుండా మనల్ని విడిపించగలిగినటువంటి గొప్ప దైవికమైన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పెందలకాడనే లేచి ఆయన మాట వినుటకు మనము ఆసక్తి చూపించాలి. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని సంగమా, 57వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను ఏకువనే లేచెదను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దావీదు గారు తన జీవితంలో రాస్తున్న ఆ యొక్క మాటను మనం చూస్తే కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 8వ వచనంలో, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సీతారా మేలుకొనుడి, నేను ఏకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం అంత వరకు వ్యాపించి ఉన్నది అని దేవుణ్ణి పాటలు పాడుతూ, కీర్తిస్తూ, స్తుతిస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఉదయాన్నే పెందలకాడనే లేచి, ఏకువనే లేచి దేవుణ్ణి పాటలతోటి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, ఆయన్ని భజించాలి, ఆయన్ని కొనియాడాలి అన్నట్టుగా దావీదు గారు మనకి భక్తిని నూరిపోస్తున్నట్లు, ఆ భక్తి రసాన్ని మనకి తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవితంలో ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ కలిగి ఉండాలి. ప్రతి ఉదయము ప్రభు మనకి అత్యంత వేగంగా దొరికే సమయము, ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి సమయం కాబట్టి ప్రతి ఉదయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ ఆ ఉదయకాలం చేసేటటువంటి పాటలు, ప్రార్థనలు, వాక్య ధ్యానం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి క్రైస్తవునికి సగం బలము ఉదయకాలంలోనే ఉన్నది. కాబట్టి ఆ ఉదయకాలంలోనే లేచి మనము దేవుని సన్నిధిలో ఆయన్ని పాటలు పాడుతూ, ఆయన్ని స్తుతిస్తూ, మన నోటితో ఆయన్ని గణపరిచినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. అనేక రకాలుగా మనల్ని బట్టి ఇదిగో ఇతడు నా భక్తుడు అని ఆయన మన గురించి చెప్పుకునే విధంగా, ప్రపంచ ప్రజలందరికీ మన గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఆయన అనేక మందికి దర్శనాలు ఇచ్చి వారందరికీ మనల్ని చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని సంగమా, ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను.
ఇక్కడ మనకు తెలియజేస్తుంది మార్కు సువార్త 1:35 ఎవరు ఊహించలేనటువంటి ఆ మాట అక్కడ రాయబడి ఉన్నది. ఆయన చాలా చీకటిగా ఉండగానే అందరికంటే మొట్టమొదటిసారిగా పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేసుకోవటానికి కొండకెళ్ళినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధమై ఉండాలి. ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాయి. మన శత్రువుల గురించి, మన బాధల గురించి, మన రోగాల గురించి, మన లేమి గురించి, మన కీడు గురించి, మన చుట్టూ ఉన్న అపాయాల గురించి, మన చుట్టూ ఉన్న మంత్రాలు తంత్రాల గురించి, మన చుట్టూ ఉన్న దెయ్యాల గురించి, మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైన రాజకీయ కుట్రల గురించి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన చేస్తామో ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మన ప్రార్థన పరలోకానికి వెళుతుంది. కాబట్టి మన ప్రార్థన పరలోకాన్ని చేరుతుంది. కాబట్టి మన ప్రార్థనలకి దేవుడు మెచ్చుకొని జవాబులు ఇస్తాడు. కాబట్టి మనం ఎలాంటి కీడులో కానీ, అపాయంలో కానీ, నష్టంలో కానీ, ప్రమాదంలో కానీ పడకుండా ప్రభు మనల్ని కాపాడును గాక, మనల్ని మనల్ని బాగు చేయను గాక, మనల్ని చక్కని శ్రేష్టమైన మార్గంలో, నీతి మార్గంలో మనల్ని నడిపించి ఎక్కడ తొట్టిల్లకుండా ఆయన తన దూతలను పంపించి మనల్ని కాపాడతాడు. కాబట్టి మనం పెందల కడని లేచి ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ప్రార్థన జీవితం క్రైస్తవునికి అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి ప్రార్థన మర్చిపోకూడదు. గంటల గంటలు, రోజులు రోజులు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ ఉంటామో ఆ రోజున దేవాతి దేవుడు మన మొర్ర ఆలకించి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలనే కాక మనల్ని కూడా విడిపించి తగిన కాలమందు మనల్ని తన కృపచేత హెచ్చించునుగాక. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఒకసారి మనం చూస్తే 29వ అధ్యాయము 20వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇక్కడ రాజైన హిజ్కియా, యూదా దేశానికి రాజైన హిజ్కియా గారు పెందలకడనే లేచి ఆ దేశంలో ఉన్న అధికారులను సమకూర్చుకొని, పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. చూడండి, ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా గారు తన తరములో, తన కాలంలో వచ్చినటువంటి శ్రమలను, శోధనలను, యుద్ధాలను ఆపుకోవటం కోసం, వాటన్నిటిని నివారించడం కోసం, దేవుడి దగ్గర విచారణ చేయటం కోసం, దేవుడిని ఆరాధించటం కోసం, దేవుడిని గణపరచటం కోసం ఉదయాన్నే లేచి, పెందలకడనే లేచి ఆ పట్టణపు అధికారులను తీసుకొని వెళ్ళి ఆ దేవుని మందిరానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అనేక రకాలైన లేమిలో, మన ఇంట్లో ఉన్న దరిద్ర దూతులు, మన ఇంట్లో ఉన్న పాతాళ శక్తులు, అంధకార శక్తులు, విగ్రహ శక్తులు, చీకటి శక్తులు, ఇవన్నీ మనల్ని ఎనిక్కి లాగుతూ ఆశీర్వాదాలు పొందకుండా, అత్యున్నతమైన స్థాయికి ఎదగకుండా మన ఎనిక్కి లాగటానికి కారణం మనం సోమరతులుగా నిద్రపోవటము, దేవుని మందిరానికి తర్వాత పోదాంలే అని వాయిదాలు వేయటం, ఆ తర్వాత చూద్దాంలే అనేటటువంటి ఆ నిర్లక్ష్య ధోరణియే మనల్ని అన్ని రకాలుగా మనం పడిపోవటానికి, పాపములో పడిపోవటానికి, అలాగనే లేమిలో పడిపోవటానికి, కీడులో పడిపోవటానికి మన నిర్లక్ష్యమే కారణమవుతుంది. కానీ ఈ యూదా దేశానికి రాజైన హిజ్కియా గారు మాత్రం తన జీవితంలో ఆయనతో పాటు తన పట్టణంలో ఉన్నటువంటి అధికారులందరినీ పెందలకడని లేపి దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విన్నట్లు, ప్రార్థన చేసుకున్నట్లు, పాటలు పాడినట్లు, దేవుణ్ణి ఆరాధించినట్లు, గణపరిచినట్లు, ఆయన తనకి ఎదురుగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నట్లు, తన దేశంలో ఉన్న ప్రజల్ని సస్యశ్యామలంగా శ్రేష్టమైనటువంటి పరిపాలన వారికి అందించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మళ్ళీ మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతములు 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు కూడా మనం పరిశీలిద్దాం. 7వ అధ్యాయము 12వ వచనం. పెందలకడన లేచి ద్రాక్ష వనములకు పోదము, ద్రాక్ష ఉల్లులు చిగిరించినవో లేదో, వాటి పువ్వులు వికసించినవో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినవో లేవో చూతుమురమ్ము, అచ్చటినే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. పొలమునకు సాదృశ్యం అంటే పనికి, చురుకుతనానికి సాదృశ్యంగా ఇక్కడ వనము మనకు కనిపిస్తుంది. ఇక్కడ షూలమితి మనం పెందలకడనే లేచి అక్కడ ఉన్న వనములో ఉన్నటువంటి దానిమ్మ చెట్లకి పూత పట్టిందో రాలేదో, వచ్చిందో రాలేదో చూద్దాము రండి. అక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉంటామో మన చుట్టూ ఒక కోటలాగా, ఒక తోటకి కంచెలాగా దేవుడు మన చుట్టూ ఉండి మన యొక్క ఆ వంశము అభివృద్ధి చెందడానికి, మన కుటుంబం అభివృద్ధి చెందడానికి, అది పూత పట్టేటట్టు, అది ఫలించేటట్టు, అది అభివృద్ధి పొందేటట్లు దేవాతి దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఇక్కడ షూలమితి తాను వేసిన తోటను చూద్దాం రండి అని చెప్పి తన పక్కనున్నటువంటి తన చెలికత్తెలను పిలుస్తున్నట్లు, ప్రేరేపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మనతో
పాటు మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు అనేక మందిని పురుకొల్పి ప్రేరేపించి వారు దేవుని సన్నిధికి వచ్చేటట్లు తీసుకురావాల్సిన భారము బాధ్యత మన మీద ఉంది. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దానిమ్మ చెట్ల వలె, అంటే దేవుని యొక్క శ్రేష్టమైన ఆహార పదార్థాలు వారు తీసుకున్నప్పుడు, శ్రేష్టమైన ఫలాలు వారు తీసుకున్నప్పుడు వారికి ఎంతో శక్తి, బలము, అభిషేకం వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా పెందలకడనే లేపి దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన భారము బాధ్యత షూలెమ్మెతిని చూసి మనం నేర్చుకోవాలి. ఇలా షూలెమ్మెతి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఆ యొక్క వనము ఎలా ఉందో ఆ వనాన్ని మనం పరిశీలిద్దాం రండి. ఆ వనము ఎలా పూతబట్టిందో ఆ వనములోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ శ్రేష్టమైన ఫలాలను తిందుము రండి అని చెప్పి అనేక మందిని ప్రేరేపించి దేవుని సన్నిధికి తీసుకొని వస్తున్నట్లు, ఆ వనానికి వారిని ప్రేరేపించి తీసుకెళ్ళినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇంకా ఇంకొన్ని విషయాలు మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే చూడండి, వారు ఆదివారంన పెందలకడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంత పెద్దదో! అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగులు కలవరపడిరి. అందుకతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి అని చెప్పాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం పరిశీలిసి చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి యేసుప్రభు వారి కాలంలో ఉన్నటువంటి సమకాలికులైనటువంటి శిష్యులు, ఆ తర్వాత ఆయన దగ్గర పరిచర్య చేసినటువంటి స్త్రీలు, ఆయన సిలువ వేయబడిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఆదివారం రోజున లేచి పెందలకడనే లేచి బయలుదేరి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు వారి యొక్క అక్కడ శరీరం వారికి కనపడలేదు. కారణం ఏందయ్యా అంటే, ఆయన చెప్పినట్లే లేఖనాల ప్రకారం తిరిగి లేచినట్లు, ఆయన సమాధిని గెలిచినట్లు, ఆయన మృత్యువుపు ముళ్ళును విరగొట్టినట్లు, అక్కడ ఒక దేవదూత అక్కడ నిలబడి లోపల తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన చెప్పినట్లు ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, సిలువ వేయబడినటువంటి నజరేయుడైన యేసు ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడని ఆ శుభవార్త వారికి చెప్పినప్పుడు వారెంతో సంతోషభరితులయ్యారు. చూడండి, పునరుత్థాన దినమున క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి స్త్రీలు కానీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ వారంతా ఆశ్చర్యపోయారు. వారికి కూడా యూదులు కాబట్టి వారికి కూడా ఒక శ్రేష్టమైన మంచి అలవాటు ఉంది. వారు కూడా పెందలకడనే లేచి దేవుని యొక్క పునరుత్థానాన్ని కల్లారా చూసినటువంటి భక్తులుగా మనకి చరిత్రలో కనిపిస్తున్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన తన పునరుత్థాన బలము వల్ల, శక్తి వల్ల, ఆయన రక్తము వల్ల, ఆయన జీవం వల్ల మన లోపల ఉన్న వ్యసనాలన్నీ కాలిపోతాయి, మన లోపల ఉన్న బలహీనతలన్నీ తొలగిపోతాయి. మన లోపల ఉన్నటువంటి దరిద్ర దూతులు, సోమరితనము, వాయిదా గుణము, నిద్రపుచ్చాత్మ, బ్రహ్మపర్చాత్మ, అనేక రకాలైనటువంటి సాతాను క్రియలన్నీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆయన రక్త సంబంధం వల్ల, ఆయన పునరుత్థాన శక్తి వల్ల మనం విడుదల పొందుతాం. అందుకనే మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నాకు ఉదయకాలంలో లేచే అధికారము, ఆ అవకాశం నాకు ఇవ్వయ్యా, నాకు అలాంటి బలముని ఇవ్వయ్యా, అలాంటి శక్తిని ఇవ్వయ్యా అని పదే పదే మనం నోరు తెరిచి ఏ వరమైతే దేవుని అడుగుతామో వాటన్నిటిపైన పూర్తి అధికారమును, బలమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము, యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. దేవునికి మహిమ. పెందలకాడనే బోధించడం మొదలుపెట్టాడు యేసు ప్రభువారు. అందుకనే మనం సిటీలో జీవిస్తున్నప్పుడు 4 గంటలకు ఆరాధన, 6 గంటలకు ఆరాధన, 8 గంటలకి, 10 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, సాయంత్రం 7 గంటలకి, సాయంత్రం 9 గంటలకు ఆరాధనలు కూడా ఇలాగ సిటీలో మనకి అందుబాటులో ఉన్నాయి. మన జీవితాల్లో కూడా మనం చూస్తున్నాం.
దేవునికి మహిమ ఘనత. పెందల కాడ లేచి తెల్లవారుజామునే లేచి ఆయన ప్రజలకు బోధించినట్లు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఏదైతే పరలోకం నుంచి ఉపదేశాలు పొందుకున్నాడో, తండ్రి యొద్ద నుండి అనేక రకాలైన మర్మాలను రహస్యాలను పొందుకున్నాడో, ఏవైతే ఆ యొక్క ప్రత్యక్షతలను పొందుకున్నాడో వాటిని బోధించినట్లు అనేక మంది ప్రజలు విడుదల పొందినట్లు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక నుంచైనా మనం కూడా తెల్లవారుజామునే లేచి దేవుని యొక్క అమూల్యమైన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లెదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.